టెక్నికల్ ఇండికేటర్స్. ఈ రోజు మనం తెలుసుకునేది సూపర్ ట్రెండ్. సూపర్ ట్రెండ్ అంటే ద నేమ్ ఇట్ సెల్ఫ్ టెల్లింగ్ దట్ ఇట్ ఈస్ ద ఇండికేటర్ విచ్ ఐడెంటిఫైస్ ట్రెండ్ ఇన్ ద మార్కెట్. మార్కెట్ లో ట్రెండ్ ఎటువైపు ఉంది, బుల్లిష్ సైడ్ ఉందా, బేరిష్ సైడ్ ఉందా, మార్కెట్స్ లో మార్కెట్స్ అప్రిషియేట్ అవుతున్నాయా, డిప్రిషియేట్ అవుతున్నాయా చెప్పే ఇండికేటర్ ట్రెండ్. సూపర్ ట్రెండ్ అనే ఇండికేటర్. సూపర్ ట్రెండ్ అంటే a simple line used to indicate a trend. It can act as support or resistance కూడా యాక్ట్ చేస్తుంది. The line changes its color between green and red. సూపర్ ట్రెండ్ అనే లైన్ అదొక ఇండికేటర్. గ్రీన్ అండ్ రెడ్. సారీ, మీరు షేర్ చేశారు షేర్ కదా అవ్వట్లేదు. screen? స్క్రీన్ షేర్ అవ్వట్లేదు. స్క్రీన్ షేర్ అవ్వట్లేదా? ఓకే, ఇప్పుడు ఓకేనా? ఓకే. సూపర్ ట్రెండ్. సూపర్ ట్రెండ్ గురించి తెలుసుకుంటున్నాం. సూపర్ ట్రెండ్ a simple line used to indicate trend. It can act as support and resistance. ఇదే సూపర్ ట్రెండ్ అనే లైన్ ఇండికేటర్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ గా కూడా యాక్ట్ చేస్తుంది. అండ్ ద లైన్ చేంజెస్ ఇట్స్ కలర్ బిట్వీన్ గ్రీన్ అండ్ రెడ్ బేస్డ్ ఆన్ ద ప్రైస్ మూవ్మెంట్ ఇన్ ద అండర్ లైన్. లైన్ అనేది గ్రీన్ కలర్ ఆర్ రెడ్ కలర్ గా మారుతూ ఉంటది బేస్డ్ ఆన్ ప్రైస్. బేస్డ్ ఆన్ ప్రైస్ ఎలా ఉంటుంది చూద్దాం ఒకసారి. And does not predict any direction but tells us to intimate or initiate or give confidence to stay in the trend. ఓకే, ట్రెండ్ లో ఉండడానికి సూపర్ ట్రెండ్ అంటే ఇదే. ఇంకా బ్రోకర్ ప్లాట్ఫామ్ లో ఎలా ఉంటది, డిఫాల్ట్ గా ఎనీ ఆఫ్ ద బ్రోకర్ బ్యాంక్ నిఫ్టీ సూపర్ ట్రెండ్. సూపర్ ట్రెండ్ ఎలా యాడ్ చేసుకోవాలి, ట్రెండ్ ఇండికేటర్స్ లోకి వెళ్ళి సూపర్ ట్రెండ్ ఇలా ఇన్ బిట్వీన్ రెడ్ ఆర్ గ్రీన్ కలర్ అనేది వస్తుంది ఎనీ టైం ఫ్రేమ్. మార్కెట్ లో గ్రీన్ కలర్ సూపర్ ట్రెండ్ ఉంటే అప్రిషియేట్ అవుతుంది, మార్కెట్ బుల్లిష్ ఇండికేషన్. రెడ్ కలర్ సూపర్ ట్రెండ్ ఉంటే మార్కెట్ డౌన్ సైడ్ ఇండికేషన్, రెడ్ ఆర్ గ్రీన్ కలర్ లైన్. అండ్ ఇది సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ గా కూడా యాక్ట్ చేస్తుంది అని అనుకున్నాం ఒక పాయింట్. దిస్ లైన్ యూజ్డ్ టు ఇండికేట్ ట్రెండ్ అండ్ ఇట్ కెన్ యాక్ట్ యాజ్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. సో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ గా ఎలా యాక్ట్ చేస్తుంది అంటే ఇక్కడ ఎగ్జాక్ట్ ఈ లైన్ రెసిస్టెన్స్ గా ఫేస్ చేసింది, తర్వాత బ్రేక్ అయింది. బ్రేక్ అయినప్పుడు గ్రీన్ కలర్ లైన్ వచ్చింది. మళ్ళీ మార్కెట్ వచ్చేటప్పుడు కిందికి వచ్చేటప్పుడు ఇదే గ్రీన్ కలర్ లైన్ సపోర్ట్ గా యాక్ట్ చేస్తుంది. అంత ఈజీగా బ్రేక్ అవ్వట్లేదు. రెసిస్టెన్స్ రెడ్ కలర్ అయితే రెసిస్టెన్స్, గ్రీన్ కలర్ అయితే సపోర్ట్ గా కూడా యాక్ట్ చేస్తుంది. అండ్ ట్రెండ్ లో ఎంత సేపటి వరకు మనం ఉండాలి అని చెప్పే ఇండికేటర్ కూడా ఇది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్యాండిల్ క్లోజింగ్ లో ఎంటర్ అయితే ఎంత వరకు వెయిట్ చేయాలి, మళ్ళీ గ్రీన్ కలర్ లైన్ రెడ్ అయ్యేంత వరకు వెయిట్ చేయొచ్చు మార్కెట్ లో. ఇండికేటర్ అప్లికేషన్ డిఫాల్ట్ గా 10 and 3 వస్తుంది. ఇంట్రాడేలో కూడా మనం 10 and 3 ఫాలో అవుతాం. 10 and 3 సెట్టింగ్స్, 10 and 3 లెంత్ అండ్ ఫ్యాక్టర్ అనేటివి 2 ఉంటాయి బేస్డ్ ఆన్ అప్లికేషన్. ఇక్కడ లెంత్ అండ్ ఫ్యాక్టర్ అన్నాడు. ట్రేడింగ్ వ్యూ లోకి వెళ్తే పీరియడ్ అండ్ మల్టిప్లయర్ అంటాడు. సో డిఫాల్ట్ గా 10 and 3 సూపర్ ట్రెండ్ కి మనం యూస్ చేస్తాం. Buy when price crosses the indicator line from and goes green. మార్కెట్ ఎప్పుడైతే ఎప్పుడైతే ఈ సూపర్ ట్రెండ్ లైన్ ని దాటి అప్ సైడ్ వెళ్ళి క్లోజ్ అయిందో ఆటోమేటిక్ గా గ్రీన్ కలర్ సూపర్ ట్రెండ్ ఇండికేషన్ వస్తుంది. అప్పుడు మనం బయింగ్ ఆపర్చునిటీ అనేది చేస్తాం. బై వెన్ ప్రైస్ క్రాసెస్ ద ఇండికేటర్ లైన్ ఫ్రమ్ అండ్ గోస్ గ్రీన్, from below and goes green. Sell when price crosses the indicator line from above and goes red. పైన నుంచి కిందికి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మార్కెట్ అప్ సైడ్ నుంచి డౌన్ సైడ్ క్రాస్ చేసింది, ఫ్రమ్ అబోవ్ టు బిలో కలర్ గ్రీన్ కలర్ లైన్ రెడ్ కలర్ అయిపోయింది, అప్పుడు సెల్లింగ్ ఆపర్చునిటీ చూస్తాం. ట్రై టు గో విత్ ట్రెండ్ అండ్ టేక్ ట్రేడ్స్ అలాంగ్ విత్ సూపర్ ట్రెండ్. సూపర్ ట్రెండ్ బేస్డ్ ట్రేడ్స్ తీసుకోవాలి. అలాంగ్ విత్ ట్రెండ్ అంటే ఎప్పుడైనా ప్యూర్లీ బేస్డ్ ఆన్ ప్రైస్ యాక్షన్ మనం చూసినా కూడా, లైక్ సే ఇక్కడ ఏదైనా ఈవినింగ్ స్టార్ వచ్చింది, బేస్డ్ ఆన్ ఈవినింగ్ స్టార్ సెల్ చేయాలి అన్నా కూడా సూపర్ ట్రెండ్ ఈజ్ ఇండికేటింగ్ బుల్లిష్. మార్కెట్ బేస్డ్ ఆన్ ఈవినింగ్ స్టార్ అంతా డ్రాస్టిక్ గా కిందికి రాకపోవచ్చు, వచ్చినా కూడా సూపర్ ట్రెండ్ అనేది ఆపుతుంది ప్రైస్ ని. సో ట్రెండ్ ఐడెంటిఫికేషన్ కోసం ఖచ్చితంగా సూపర్ ట్రెండ్ ని ఫాలో అవ్వాలి. నెక్స్ట్ వివ్యాప్ అంటే వాల్యూమ్ వెయిటెడ్ యావరేజ్ ప్రైస్. వాల్యూమ్ వెయిటెడ్ యావరేజ్ ప్రైస్ అనేది ఇండికేటర్ ఇది ఒకటి.
యావరేజ్ ప్రైస్ అంటే మళ్ళీ ఇట్స్ అగైన్ సిమిలర్ టు మూవింగ్ యావరేజెస్ ఓవర్లేస్ లాగింగ్ ఇండికేటర్స్ అని అనుకున్నాం. సేమ్ అలాంటిదే వివాప్ కూడా, కాకపోతే వాల్యూమ్ వెయిటెడ్ యావరేజ్ ప్రైస్ అంటున్నాం. అంటే ఎక్కువ వెయిటేజ్ రీసెంట్ వాల్యూమ్స్ కి ఇస్తుంది. ఏ ప్రైస్ దగ్గర ఎక్కువ వాల్యూమ్స్ క్రియేట్ అయ్యాయి, ఏ ప్రైస్ దగ్గర ఎక్కువ లిక్విడిటీ క్రియేట్ అయింది అన్న దానికి వెయిటేజ్ ఇచ్చి డ్రా చేయబడిందే వివాప్ అనే లైన్. వివాప్ అనే ఒక ఇండికేటర్ ఇంట్రాడేలో మాత్రమే వస్తుంది. ఇది ఏ సింపుల్ లైన్ యూజ్డ్ టు ఇండికేట్ ట్రెండ్. ఇట్ కెన్ యాక్ట్ యాజ్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. ఓకే, ఇది కూడా ట్రెండ్ ని ఐడెంటిఫై చేయడానికి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ గా కూడా యాక్ట్ చేస్తుందంట. ఓకే, కాకపోతే వాల్యూమ్స్ బేస్డ్ డ్రా చేయబడుతుంది. ఇండికేటర్స్ లోకి వెళ్ళి వివాప్ నడిచిద్దాం. వివాప్ బట్ వివాప్ రాలేదు. ఎందుకంటే వివాప్ అనేది వాల్యూమ్స్ బేస్డ్ డ్రా చేయబడ్డ ఒక యావరేజ్ లైన్, ఒక ఇండికేటర్. మనం నిఫ్టీ బ్యాంక్ లో ఉన్నాం. బ్యాంక్ నిఫ్టీలో ట్రేడింగ్ యాక్టివిటీ జరగదు. ఎనీ ఇండెక్స్ నిఫ్టీలో కానీ, బ్యాంక్ నిఫ్టీలో, ఫిన్ నిఫ్టీలో, సెన్సెక్స్ లో, బ్యాంక్ ఎక్స్ లో ఫ్యూ ఇండెక్సెస్ ఉన్నాయి మనకు ఇండియన్ స్టాక్ మార్కెట్ లో. వాటిలలో ట్రేడింగ్ జరగదు. సో ట్రేడింగ్ యాక్టివిటీ జరగనప్పుడు, వాల్యూమ్సే లేనప్పుడు వివాప్ రాదు. ఒకవేళ బ్యాంక్ నిఫ్టీలో ఎవరైనా వివాప్ ని చూడాలి, ఒకవేళ వివాప్ ఎలా ఉంది అబ్జర్వ్ చేయాలనుకున్న వాళ్ళు ఫ్యూచర్స్ చార్ట్ పెడతారు. బ్యాంక్ నిఫ్టీ కాకుండా ఫ్యూచర్స్ చార్ట్. ఫ్యూచర్స్ చార్ట్ లో ఫ్యూచర్స్ 3 కాంట్రాక్ట్స్ ఉంటాయి. నియర్ కాంట్రాక్ట్, ప్రజెంట్ కాంట్రాక్ట్ అంటారు, నెక్స్ట్ కాంట్రాక్ట్, ఫార్ మంత్ కాంట్రాక్ట్. ప్రజెంట్ మంత్ అంటే ప్రజెంట్ రన్నింగ్ మంత్ కాంట్రాక్ట్ ఫ్యూచర్ బ్యాంక్ నిఫ్టీ జూలై ఫ్యూచర్. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ ఆగస్ట్ ఫ్యూచర్. నెక్స్ట్ ఫార్ మంత్ కాంట్రాక్ట్ అంటే బ్యాంక్ నిఫ్టీ సెప్టెంబర్ ఫ్యూచర్. సో జూలై మంత్ ఫ్యూచర్ లోకి మనం వెళ్తున్నాం. వివాప్ వచ్చింది. ఇమీడియట్ గా చార్ట్ చేంజ్ చేయగానే వివాప్ అప్లై అయిపోయింది. ఇంట్రాడే ట్రేడింగ్ లో ఈ వివాప్ బ్రేక్ అయితే, ఈ వివాప్ సపోర్ట్ తీసుకుంటే, ఈ వివాప్ అప్ సైడ్ బ్రేక్ అయితే రెసిస్టెన్స్ ఫేస్ చేసి బ్రేక్అవుట్ ఇచ్చింది. ప్రతిసారి పనిచేయాలని లేదు. ఏ ఇండికేటర్ కూడా సపోర్ట్ గా యాక్ట్ చేసింది. బట్ ఇక్కడ బ్రేక్ అయింది, అంత వర్కౌట్ కాలేదు. కాంబినేషన్ ఇంపార్టెంట్. సేమ్ యాజ్ లైక్ లాస్ట్ టైం MACD క్రాస్ ఓవర్ అండ్ మూవింగ్ యావరేజ్ క్రాస్ ఓవర్ ఎలా వెళ్ళాము, ఇక్కడ చూడండి వివాప్ బీట్ చేసింది, మళ్ళీ డౌన్ సైడ్, మళ్ళీ అప్ సైడ్, కంప్లీట్ రేంజ్ బౌండ్ మార్కెట్. నిన్న మార్కెట్ లో అసలు ఏది రెస్పెక్ట్ చేయలేదు సరిగ్గా. బట్ కాంబినేషన్ వర్క్స్. మనం ఎంట్రీ తీసుకోవాలి, ప్లాన్ చేయాలన్నా కాంబినేషన్ చాలా బాగా వర్క్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ బోత్ ఎట్ ఏ టైం సూపర్ ట్రెండ్ అండ్ వివాప్. సూపర్ ట్రెండ్ ఇదే క్యాండిల్ లో గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వివాప్ కూడా అదే క్యాండిల్ లో బ్రేక్అవుట్ ఇచ్చింది. మంచి ర్యాలీ, ఒక ఫ్లాగ్ ప్యాటర్న్ ర్యాలీ. సూపర్ ట్రెండ్ బ్రేక్ డౌన్ అయింది, వివాప్ బ్రేక్ డౌన్ అయింది. ఇమీడియట్ నెక్స్ట్ క్యాండిల్ లో సూపర్ ట్రెండ్ కూడా సెల్ సిగ్నల్ ఇచ్చింది. సో ఇక్కడ సూపర్ ట్రెండ్ బై సిగ్నల్ ఇచ్చింది. బట్ వివాప్ బ్రేక్ అవ్వలేదు. వివాప్ హాల్ట్ చేస్తుంది. వివాప్ ఈస్ ఫేసింగ్ లైక్ రెసిస్టెన్స్. ఇక్కడ వివాప్ బ్రేక్ అయింది, సూపర్ ట్రెండ్ ఈస్ ఫేసింగ్ యాజ్ రెసిస్టెన్స్. సో రెండు సేమ్ డైరెక్షన్ లో మనకు కన్ఫర్మేషన్స్ వస్తున్నాయి, ఎట్ ఏ టైం వస్తున్నాయి అంటే వీ కెన్ టేక్ ద ఎంట్రీ యాజ్ ఆపర్చునిటీ. ఇక్కడ చూడండి ఎట్ ఏ టైం వివాప్ బ్రేక్ డౌన్ అయింది, ఇమీడియట్ గా సూపర్ ట్రెండ్ కూడా రియాక్ట్ అయింది, డౌన్ సైడ్ మార్కెట్ డౌన్ సైడ్ వచ్చేసి. బట్ ఇక్కడ అలా జరగలేదు. నెక్స్ట్ ఇక్కడ కూడా అలా జరగలేదు. వివాప్ బ్రేక్ అయినప్పటికీ సూపర్ ట్రెండ్ రెసిస్టెన్స్ గా యాక్ట్ చేస్తుంది, మళ్ళీ వివాప్ డౌన్ సైడ్ బ్రేక్ డౌన్ అయింది, డౌన్ సైడ్ ఆపర్చునిటీ. సో చాలా సార్లు రెండు కలిసి రియాక్ట్ అవుతాయి. ఇక్కడ వివాప్ బ్రేక్అవుట్ అయింది, ఇమీడియట్ గా సూపర్ ట్రెండ్ బ్రేక్అవుట్ అయింది, మళ్ళీ వచ్చి సపోర్ట్ గా తీసుకొని మళ్ళీ పైకి వెళ్ళింది మార్కెట్. సో రెండు కూడా మనకు రియాక్ట్ అయినప్పుడు వివాప్ బ్రేక్ డౌన్ అయింది, బట్ సూపర్ ట్రెండ్ సపోర్ట్ గా యాక్ట్ చేస్తుంది. ఎప్పుడైతే సూపర్ ట్రెండ్ కూడా సెల్ సిగ్నల్ ఇచ్చిందో డౌన్ సైడ్ మూమెంటం. రేంజ్ బౌండ్ మార్కెట్స్ కి మినహాయించి తీసేస్తే మిగిలిన అన్ని మార్కెట్స్ లో కూడా చాలా బాగా పనిచేస్తుంది. ట్రెండ్ ని ఐడెంటిఫై చేయడానికి, ఈ ట్రెండ్ లో ఎంతసేపు ఉండాలి అని చెప్పడానికి. ఫర్ ఎగ్జాంపుల్ యాజ్ ఎ ట్రేడర్స్ గా మార్కెట్ ఈ రోజు పైకి వెళ్తుందా కిందకి వెళ్తుందా అని మనం ఎవరో ఒకరు అడుగుతూనే ఉంటారు. ఈ రోజు బుల్లిషా బేరిషా, అప్ సైడా డౌన్ సైడా అంటే ప్యూర్లీ ఈ ఇండికేటర్స్ ని చూసి చెప్పొచ్చు. ఈ ఇండికేటర్స్ బ్రేక్ అయ్యేంత వరకు అప్ సైడ్ ఉంటది,
ఇండికేటర్స్ బ్రేక్ అయితే డైరెక్షన్ చేంజ్ అయిపోయింది. బీరిష్ సైడ్ ఆపర్చునిటీసే చూస్తాం. ప్యూర్లీ బేస్డ్ ఆన్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ కన్ఫర్మేషన్, బీరిష్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ కన్ఫర్మేషన్స్ వచ్చాయా అని చూస్తాం. అప్ సైడ్ ఉన్నప్పుడు బుల్లిష్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ కన్ఫర్మేషన్స్ వచ్చాయా చూస్తాం. సో అలా volume weighted average price works on the principle of averaging the traded price with respect to volume traded. Yes, similar to moving averages but with weightage to volume, and it is a lagging indicator, overlays indicator, which works only on intraday. Only on intraday lane work aitadi VWAP anedi. Intraday application 5 minutes chart lo indaga chustunattu any stock lo aina kuda వాడొచ్చు. Buy when price crosses the VWAP line from below. Yes, అదే కదా మనం అనుకున్నది కూడా. ప్రైస్ క్రాసెస్ ద VWAP లైన్, ఈ లైన్ బ్లూ కలర్ లైన్ ఎప్పుడైతే ఫ్రమ్ బిలో టు అప్ సైడ్ క్రాస్ చేస్తుందో బయింగ్ ఆపర్చునిటీ చూసుకోవచ్చు. ఇమ్మీడియట్ గా రీటెస్ట్ చేసి మళ్ళీ మార్కెట్ పైకి వెళ్ళింది. ప్రైస్ మళ్ళీ ఫ్రమ్ అబోవ్ టు బిలో క్రాస్ చేస్తుందో సెల్లింగ్ ఆపర్చునిటీస్ చూసుకోవచ్చు. సెల్ వెన్ ప్రైస్ క్రాసెస్ ద VWAP లైన్ ఫ్రమ్ అబోవ్ టు బిలో. And it also act as support and resistance for planning stop loss కానీ స్టాప్ లాస్ ట్రైలింగ్ చేసేటప్పుడు యాక్ట్ చేస్తుంది. Finding stocks which are consolidating around VWAP and try to catch breakouts or breakdowns. Purely stocks లలో కూడా బ్రేక్అవుట్స్ ఐడెంటిఫై చేస్తాం ప్యూర్లీ బేస్డ్ ఆన్ చార్ట్ ప్యాటర్న్స్. ఒక ట్రయాంగిల్ ప్యాటర్న్, అసెండింగ్ ట్రయాంగిల్ ప్యాటర్న్, లేకపోతే ఫ్లాగ్ ప్యాటర్న్, ఇలా బ్రేక్అవుట్స్ ఐడెంటిఫై చేసినప్పుడు కూడా ఈ VWAP కన్ఫర్మేషన్, సూపర్ ట్రెండ్ కన్ఫర్మేషన్ ఉంటే చాలా బాగా పనిచేస్తాయి. ఇంకా నెక్స్ట్ వన్ ఫిబొనాసి రీట్రేస్మెంట్. ఇది ఒక ఇండికేటర్ కాదు, ఇది ఒక టూల్. ఫిబొనాసి రీట్రేస్మెంట్ అనేది టూల్. ఈ టూల్ ఎక్కడ దొరుకుతుంది అంటే ఇండికేటర్స్ లో దొరకదు. మనకు వెళ్ళి ఫిబొనాసి అని కొడితే ఇండికేటర్స్ లో ఉండదు, ఇండికేటర్స్ లో దొరకదు. ఇది ఒక టూల్. ఈ టూల్ ఏం చెప్తుందంటే వాట్ ఈస్ ఫిబొనాసి సీక్వెన్స్ నెంబర్స్ 1 + 1 = 2, 2 + 1 = 3, 3 + 2 = 5, 5 + 3 8, 8 + 5 13, 13 + 8 21, 21 + 13 34. ఇవన్నీ ఫిబొనాసి సీక్వెన్స్ నెంబర్స్. ఎనీ నెంబర్ డివైడెడ్ బై ఇట్స్ నెక్స్ట్ నెంబర్ చేస్తే 0.618 వస్తుంది. 34 divided by 55, 55 divided by 89, any number divided by next number చేస్తే 0.618 వస్తుంది. Any number divided by skipping next number 21 divided by 55, 34 divided by 89 ఇలా చేస్తే 0.38 అనే లెవెలే వస్తుంది, అనే నెంబరే వస్తుంది. గోల్డెన్ రేషియో 1/0.618 = 1.618. ఓకే, ఈ లెవెల్స్ ఏంటివి? ఈ లెవెల్స్ 0.618, 0.38 అనే లెవెల్స్ స్టాక్ మార్కెట్ లో చాలా ఇంపార్టెంట్. ఆ రెండింటి మధ్యలో 0.5 అనే లెవెల్ ఉంటుంది. 0.38 అంటే 38, 0.382 దీన్ని పర్సెంటేజ్ లో చూస్తే 38.2%, 0.618% లో చూస్తే 61.8%. ఈ లెవెల్స్ ఫిబొనాసి రేషియో లెవెల్స్ వర్క్స్ వెల్ ఆన్ స్టాక్ చార్ట్స్. సో ఎలా ఉంటుంది లెవెల్స్ గుర్తుపెట్టుకోండి. 38.2, 61.8 ఎలా చూడాలి ఇప్పుడు దీన్ని మార్కెట్ లో? ఇవి ఆఫ్ చేసేద్దాం. హైడ్ చేస్తున్నాం, ఇండికేటర్స్ హైడ్ చేసాం. సెషన్ బ్రేక్స్ ఆన్ చేసుకున్నాం. ఇంట్రాడేలో కానీ పొజిషనల్ లో కానీ మార్కెట్ లో ఒక ట్రెండ్ అయిపోయిందా, ఇంకా ట్రెండ్ డౌన్ సైడ్ ఉన్నదా అని చెప్పే ఇండికేటర్ సూపర్ ట్రెండ్. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్ హై టు రీసెంట్ లో క్యాచ్ చేయాలి. ఎస్, యా, బ్యూటిఫుల్ మార్కెట్ ఇది. మార్కెట్ డ్రాస్టిక్ గా ఓపెన్ అయ్యి ఫాలో అవుతూ వచ్చింది. సర్టెన్ లెవెల్ దగ్గరకు వచ్చి హాల్ట్ అవుతుంది. ఎస్, ఖచ్చితంగా ప్రైస్ అలా హాల్ట్ అవుద్ది ఏదో ఒక లెవెల్ దగ్గర. రివర్స్ అవుతుంది, మరి సడన్ రివర్స్. మరి ఎంతవరకు రివర్స్ అవుతుంది? ఇక్కడ నుంచి డైరెక్ట్ ఎక్కడి నుంచి అయితే పడడం స్టార్ట్ అయిందో అక్కడ వరకు వెళ్ళిపోతుందా, లేకపోతే సగం వెళ్ళి మళ్ళీ ఫాలో అవుతుందా అని చెప్పేది. ట్రెండ్ ఇంకా ఉన్నదా, సెల్లర్స్ ప్రెజర్ ఇంకా ఉన్నదా మార్కెట్ లో, లేకపోతే బయ్యర్స్ యాక్టివేట్ అయిపోయారా అని చెప్పేది ఫిబొనాసి రీట్రేస్మెంట్ లెవెల్స్. దీనికోసం ఇది ఒక టూల్ అనుకున్నాం, ఇండికేటర్స్ లో దొరకదు. ఈ టూల్ ఎక్కడ దొరుకుతుంది అంటే ట్రేడింగ్ వ్యూలో కానీ బ్రోకర్ ప్లాట్ఫామ్ లో కానీ ఇక్కడ దొరుకుతుంది. ఫిబొనాసి రీట్రేస్మెంట్ ఫస్ట్ వన్.
ఆల్ట్ ఎఫ్ కొట్టినా వస్తుంది. దీన్ని తీసుకొని హై ట్రెండ్ హైలో ఒక క్లిక్ ఇచ్చి నెక్స్ట్ ట్రెండ్ లోలో ఒక క్లిక్ ఇవ్వాలి. ఇది లో, ఎగ్జాక్ట్ ఈ లోకి ఒక క్లిక్ ఇచ్చాం, ఎగ్జాక్ట్ లోకి ఈ లో మార్క్ చేస్తే 0.382, 0.5, 0.618 అనే లెవెల్స్ వచ్చినాయి మనకి ఇక్కడ. ఎగ్జాక్ట్ ప్రైస్ ఎప్పుడైతే ఈ లెవెల్స్ దగ్గరకు వచ్చి రీట్రేస్ చేసి రీటెస్ట్ చేసి ఆ లెవెల్స్ రెసిస్టెన్స్ గా యాక్ట్ చేసి మళ్ళీ ప్రైస్ కిందికి వస్తుంది, ఒక ఈవినింగ్ స్టార్ లేకపోతే ఒక షూటింగ్ స్టార్ లాంటి కన్ఫర్మేషన్స్ వస్తున్నాయి ఫ్రమ్ అప్ సైడ్ అనుకుంటే డౌన్ సైడ్ ఎంట్రీస్ ప్లాన్ చేయొచ్చు. ప్రతిరోజు మార్కెట్లో ఫర్ ఎగ్జాంపుల్ డ్రాస్టిక్ గా రైజ్ అయింది, మార్నింగ్ నుంచి సడన్ స్పైక్ వచ్చింది, మళ్ళీ రివర్స్ అవుతుంది. మరి ఎంతవరకు రివర్స్ అవుతుంది? డైరెక్ట్ ఇక్కడ వరకు ఫాలో అవుతుందా, కొంచెం ఫాలో అయ్యి పైకి పోతుందా అని ఎలా ఐడెంటిఫై చేస్తాం? ఫిబొనాసి రీట్రేస్మెంట్ ఆల్ట్ ఎఫ్ టైప్ చేయండి, ఒక లోని పిక్ చేయండి, ఇంకొక హైని పిక్ చేయాలి. హై, రీసెంట్ హై, ఎస్ ఎగ్జాక్ట్ 0.5 అనే లెవెల్ దగ్గర హాల్ట్ అవుతుంది. 0.6 ఇన్ బిట్వీన్ 0.5, 0.6, 0.3 గోల్డెన్ జోన్స్ ఇవన్నీ కూడా సపోర్ట్ గా యాక్ట్ చేసి మార్కెట్ పైకి వెళ్తుంది. ప్రతిరోజు కూడా ట్రెండ్ రివర్సల్ అనేది జరుగుతుంది. ఆ ట్రెండ్ రివర్సల్ ని మనం ఐడెంటిఫై చేయగలగాలి. ఎస్ ఇక్కడ చూడండి, మార్కెట్ ఇక్కడ నుంచి సడన్ ర్యాలీ, సడన్ స్పైక్స్ వచ్చినప్పుడు సింపుల్ గా డౌన్ సైడ్ ఒక క్లిక్, అప్ సైడ్ ఒక క్లిక్. ఇప్పుడు చూడండి 0.382 రెస్పెక్ట్ చేయలేదు, 0.5 రెస్పెక్ట్ చేయలేదు, 0.618 డైరెక్ట్ కొట్టేసింది. ఎటువంటి బుల్లిష్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ కన్ఫర్మేషన్స్ రాలే ఈ గ్యాప్ లో. అంటే ఈ ట్రెండ్ రివర్స్ అయ్యే సమయానికి కొంచెం పడి మళ్ళీ పెరుగుతుందా, లేకపోతే కంప్లీట్ గా పడుతుందా ట్రెండ్? బయ్యర్స్ ప్రెజర్ అయిపోయింది, సెల్లర్స్ యాక్టివేట్ అయ్యారు మార్కెట్ లోకి అని తెలుసుకోవడానికి ఫిబొనాసి రీట్రేస్మెంట్ టూల్ అనేది ఉపయోగపడుతుంది. ప్రతిరోజు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనం దీన్ని యూజ్ చేస్తూనే ఉంటాం, ఏదో ఒక ట్రెండ్, ప్యూర్లీ ట్రెండ్ లో కాబట్టి. ఇదొక హై, ఇదొక లో, మార్నింగ్ నుంచే కాకుండా ఇదొక హై, ఇదొక లో తీసుకోండి. హైని క్లిక్ చేయండి, మళ్ళీ లోని క్లిక్ చేయండి, ఎగ్జాక్ట్ లోని. మార్కెట్ రివర్స్ అయ్యే సమయంలో డైరెక్ట్ ఎక్కడి నుంచి అయితే ఫాల్ అయిందో అక్కడ వరకు వెళ్తుందా, మధ్యలో హాల్ట్ అయి డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయా చెప్పేది ఫిబొనాసి రీట్రేస్మెంట్ లెవెల్స్. రెసిస్టెన్స్ గా యాక్ట్ చేస్తున్నాయి, క్లియర్ రెసిస్టెన్స్ గా యాక్ట్ చేస్తున్నాయి, అక్కడ మనం పొజిషన్స్ రియాక్ట్ అవ్వాలి, డౌన్ సైడ్ ఆపర్చునిటీస్ వెతకాలి. ఆ సమయంలో రిజెక్షన్స్ వస్తున్నాయి, క్యాండిల్ రిజెక్షన్స్ వస్తున్నాయి, రిజెక్షన్స్ అక్కడ వరకు వచ్చి ఎగ్జాక్ట్ రెడ్ క్యాండిల్ ఫామ్ అవుతుంది. నిన్నటి మార్కెట్ లో క్లియర్ డౌన్ సైడ్ ఫాల్, సింపుల్ అప్ టు లో డ్రా చేస్తాం, పర్ఫెక్ట్ 0.618 రెసిస్టెన్స్. ఆ లెవెల్ దాటి పోవడానికి ఇష్టపడట్లేదు ప్రైస్. చాలా బ్యూటిఫుల్ గా పనిచేసే టూల్ ఇది. ట్రెండ్ ఎక్కడ రీట్రేస్ అవుతుంది అని చెప్పే టూల్. నెక్స్ట్ ఇక్కడ కూడా చూద్దాం, మార్కెట్ ఫాల్ అయింది, ఒక హై పిక్ చేసి ఒక లో పిక్ చేద్దాం. మార్కెట్ ఫాల్ అయింది, లో 0.5 అనే లెవెల్ దగ్గర హాల్ట్ అయింది, 0.5 అనే లెవెల్ దగ్గర హాల్ట్ అయింది. నెక్స్ట్ 0.6 దగ్గర హాల్ట్ అయింది, తర్వాత బ్రేక్ అయింది, కిందికి రావట్లేదు. డౌన్ సైడ్ ఎంత ఆపర్చునిటీస్ తీసుకున్నా కూడా స్టాప్ లాస్ ఇచ్చేస్తాం. అందుకే ప్యూర్లీ ఇండికేటర్స్ బేస్డ్. దీనికి కన్ఫర్మేషన్, మరి ఇక్కడ స్టాప్ లాస్ ఇవ్వకూడదు అంటే ఇంకొక కన్ఫర్మేషన్ సూపర్ ట్రెండ్ యాడ్ చేద్దాం. క్లియర్ కట్ సూపర్ ట్రెండ్ ముందే చెప్పేసింది మనకు 0.3, 0.5 లెవెల్స్ ఇక్కడ రెస్పెక్ట్ చేయవు, మార్కెట్ పైకి వెళ్ళాలనుకుంటుంది, ట్రెండ్ చేంజ్ అయింది అని సూపర్ ట్రెండ్ ఇంటిమేట్ చేసేసింది. అదే సూపర్ ట్రెండ్ లేకపోతే 0.6 లెవెల్ దగ్గర మంచి షూటింగ్ స్టార్ వచ్చింది, ఈవినింగ్ స్టార్ ఫామ్ అవుతుందేమో, ఇంకా డౌన్ సైడ్ వెళ్ళిపోవచ్చు, డౌన్ సైడ్ మార్కెట్ పడుతుంది అనుకుంటాం. షూటింగ్ స్టార్ సూపర్ ట్రెండ్ ఆపేసింది మనను. సూపర్ ట్రెండ్ ఆ క్యాండిల్ ముందే మనకి ఇంటిమేట్ చేసింది. సో అది గైస్, సింపుల్, ప్రతిరోజు ప్రతిసారి ఓన్లీ ఇండికేటర్స్ పైన వర్కౌట్ కాదు, కాంబినేషన్ ఆఫ్ ఇండికేటర్స్ అండ్ ప్రైస్ యాక్షన్ బేస్డ్ వెళ్తేనే వర్కౌట్ అవుతుంది. Retracement is a short-term price correction during an overall trend, helps us to enter stocks at better prices. Okay. By plotting Fibonacci levels, we can
identify what support and resistance levels the prices of the security will move to. Any Nifty, Bank Nifty, any stock ఎక్కడైనా కూడా ఫిబొనాసిని అప్లై చేయొచ్చు, ఎనీ సెక్యూరిటీ పైన. వర్క్స్ విత్ జనరల్ బిలీఫ్ ఆఫ్ మార్కెట్ పార్టిసిపెంట్స్ లైక్ ఎనీ అదర్ ఇండికేటర్ లాగానే ఇది కూడా పనిచేస్తుంది. ట్రేడింగ్ అప్లికేషన్ సెలెక్ట్ ద ఫిబొనాసి రిట్రేస్మెంట్, ఐడెంటిఫై ఇమీడియట్ హై అండ్ లో, ఇమీడియట్ లో అండ్ హై ఐడెంటిఫై చేస్తేనే మనం ఫిబొనాసిని వేయగలుగుతాం, లేకపోతే ఫిబొనాసిని వేయలేము. టు ప్లే ఇట్ సేఫ్, వెయిట్ ఫర్ ట్రెండింగ్ స్టాక్స్లలో ట్రెండింగ్ స్టాక్స్ మీదనే మనం అప్లై చేయాలి, ఎందుకంటే అది ఎప్పుడు రీట్రేస్ అవుతుంది, ట్రెండింగ్ అయిన తర్వాతనే రీట్రేస్మెంట్కి వస్తుంది. ట్రెండింగ్ స్టాక్స్ టు రీట్రేస్ బ్యాక్ టు ఫిబొనాసి లెవెల్స్ దగ్గర రీట్రేస్ అవుతుంది అన్నప్పుడు మనం ఆపర్చునిటీస్ చూస్తాం. కెన్ ఆల్సో బి యూజ్డ్ ఫర్ స్టాప్ లాస్ అండ్ టార్గెట్ సెట్టింగ్స్. ఎస్, స్టాప్ లాస్ లెవెల్ గా టార్గెట్ లెవెల్ గా కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. Same as like earlier we spoke, things to keep in mind, there are no perfect indicators. Do not overuse and fill our charts with indicators. Different indicators might work well for different stocks or indices and might not work for others. కొన్ని స్టాక్స్ కి పనిచేసే ఇండికేటర్స్ వేరే ఇండెక్సెస్ కి పనిచేయకపోవచ్చు. కొందరు యూజ్ చేసే ఇండికేటర్స్ కొందరికి యూజర్ ఫ్రెండ్లీ ఉండే ఇండికేటర్స్ వేరే వాళ్ళకి యూజర్ ఫ్రెండ్లీ ఉండకపోవచ్చు. వాళ్ళ ట్రేడింగ్ బిహేవియర్ వేరు, వీళ్ళ ట్రేడింగ్ బిహేవియర్ వేరే ఉంటది. ఇండికేటర్స్ విల్ నాట్ గివ్ us ఆల్ ట్రూత్ ఆఫ్ ద మార్కెట్. ప్రైస్ యాక్షన్ ప్లస్ ఇండికేటర్స్ బేస్డ్ వెళ్ళాలి, కానీ ప్యూర్లీ ఇండికేటర్స్ బేస్డ్ కూడా వెళ్ళకూడదు. కాంబినేషన్ ఇంపార్టెంట్. ఇండికేటర్ ప్లస్ ప్రైస్ యాక్షన్, or it's price action with indicators. Combination important. Leading plus lagging indicator, overlays plus underlays. ఈ కాంబినేషన్స్ లో వెళ్తేనే, అలా ట్రేడింగ్ వ్యూ చార్ట్ లో అయితే కాంబినేషన్స్ పెట్టలేం, మనది ఫ్రీ వర్షన్ కాబట్టి మోర్ దాన్ 2 ఇండికేటర్స్ రావు ఇక్కడ, కాబట్టి మనం ట్రేడింగ్ వ్యూలో రావు. ట్రేడింగ్ వ్యూలో వాడాలంటే ఒక ట్రేడింగ్ వ్యూ ట్యాబ్ లో 2 ఇండికేటర్స్, ఇంకో ట్రేడింగ్ వ్యూ ట్యాబ్ లో 2 ఇండికేటర్స్ అలా వాడాలి. అదే బ్రోకర్ ప్లాట్ఫామ్ అయితే ఒకటేసారి ఎన్ని ఇండికేటర్స్ అయినా వస్తాయి. ఓకే, ట్రెండ్, ప్యూర్లీ ట్రెండ్. ప్రతిరోజు కూడా ఫిబొనాసి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. రీసెంట్ లోస్ టు హై 0.382 రీట్రేస్మెంట్ రాలేదు. ప్రైస్ అప్ సైడ్ కూడా అంత స్ట్రాంగ్ గా వెళ్ళలేదు, రీట్రేస్ అయింది, మంచి మూమెంటం అప్ సైడ్ వచ్చింది. చిన్న చిన్న క్యాండిల్స్ తోటి మూమెంటం వచ్చింది అప్ సైడ్. సో ఈ కాంబినేషన్ కూడా వర్క్ చేయండి. సూపర్ ట్రెండ్ ప్లస్ VWAP కాంబినేషన్. అట్ ద సేమ్ టైం ఫిబొనాసిని కూడా యూజ్ చేయండి. డిఫరెంట్ స్టాక్స్లలో యూజ్ చేయండి, డిఫరెంట్ ఇండెక్సెస్ లో యూజ్ చేయండి. ఈ రోజు మార్కెట్ లో ఐడెంటిఫై చేయడానికి ట్రై చేయండి ఫిబొనాసిని. అయితే నేను బ్యాంక్ నిఫ్టీలో చూపెట్టాను, మీరు నిఫ్టీలో ఫిబొనాసి లెవెల్స్ ఎలా పనిచేస్తున్నాయి ఇంట్రాడే ట్రేడింగ్ లో 5 minutes టైం ఫ్రేమ్ లో, 3 minutes టైం ఫ్రేమ్ లో చాలా అద్భుతంగా బ్యూటిఫుల్ గా పనిచేస్తుంది.